యూపీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో అత్యధిక ఓట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎస్పీ, బీఎస్పీల అధినేతలతో సమావేశమైన ప్రణబ్ వారి మద్దతు కోరారు. ఇప్పటికే ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించిన ములాయం, మాయావతి అత్యధిక ఓట్లతో గెలుస్తారని ప్రణబ్ దాకు హామీ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎలక్టోరల్ కాలేజీలో అత్యధిక ఓట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ లో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పార్టీల మద్దతు కూడగట్టారు. మంగళవారం లక్నో వచ్చిన ఆయనకు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వాగతం పలికారు. సీఎం అధికారిక నివాసంలో ప్రణబ్ కు విందు ఏర్పాటు చేశారు. ఎస్పీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఇతర పార్టీలు విందుకు హాజరవగా బీఎస్పీ, భాజపా తిరస్కరించాయి. ముందుగానే ప్రకటించిన విధంగా తమ మద్దతు ప్రణబ్కేనని, రాష్ట్రపతి పదవిలో దేశానికే వన్నె తెస్తారని ఆయనను ములాయం పొగడ్తలతో ముంచెత్తారు. తనకు మద్దతు పలికిన వారందరితో మీడియా ముందుకొచ్చిన ప్రణబ్ ముఖర్జీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విందు అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రణబ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ప్రణబ్ అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతుడని కొనియాడిన మాయా సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో మాయాతో కలిసి ప్రసంగించిన ప్రణబ్ బీఎస్పీ ఆరాధ్యుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి నైతికత, సమానత్వం, సౌభ్రతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. 17 जुलाई की शाम तक हर हालत में लखनऊ पहुंच जाना चाहिए। अगले दिन 18 जुलाई को प्रातः 11 बजे आप लोगों की यहाँ बीएसपी प्रदेश कार्यालय में बैठक होगी। होने वाली बैठक में अपनी पार्टी का कोई भी विधायक गैर हाजिर नहीं होना चाहिए। और इसके बाद फिर अगले दिन दिनांक 19 जुलाई को हमारी पार्टी के सभी विधायक श्री प्रणब मुखर्जी के समर्थन में अपना वोट डालेंगे। इसके साथ यूपी का एक विशेष भूमिका है, क्योंकि वोटिंग वैल्यू जो है राष्ट्रपति चुनाव का इलेक्टोरल कॉलेज के लिए लगभग 11 लाख होता है। ये 11 लाख सीट यूपी से आता है करीब 2 लाख वोट। सो यूपी से जिसका वोट मिलेगा उनका साफल्य सुनिश्चित है। యూపీఏలోనే కొనసాగుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ కు మద్దతివ్వని తృణమూల్ కాంగ్రెస్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర మంత్రి, సీనియర్ నేత కపిల్ సిబాల్ రేపు కోల్కతాలో మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ప్రణబ్ కే ఓట్లు వేసేలా దీదీని ఒప్పిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 9న సొంత రాష్ట్రం బెంగాల్ కు వెళ్లనున్న ప్రణబ్ తనకు మద్దతిస్తున్న సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ నేతలతో కోల్కతాలో సమావేశం కానున్నారు. మరోవైపు భారత గణాంక సంస్థ చైర్మన్ పదవికి ప్రణబ్ రాజీనామా మోసపూరితమని బిజు జనతాదళ్ బీజేడీ ఆరోపించింది. ప్రణబ్ కు వ్యతిరేకంగా భువనేశ్వర్ లో ర్యాలీ చేపట్టింది. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ప్రణబ్ ముఖర్జీ, పిఏ సంగ్మా మాత్రమే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 84 మంది దాఖలు చేసిన పత్రాలు రాష్ట్రపతి ఎన్నికల చట్ట నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.